తేడువారులానందంబుతో నిన్నాడుగోరు దూర నేడి వాగ్దతంబుతో మన్నానగోరు భక్తురార నిండు మైత్రతో మానవా ప్రేమతో మానవా ప్రేమతో చాటుదాము 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 చక్కని మార్గము చక్కని మార్గము చాటించుడి మనుష్య జాతి యేసునామము చాటించుడి అవశ్యమేసు ప్రేమ సారము జనాదులు విశేష రక్షణాసునాదము వీణు పర్యంతము వీణు పర్యంతము. అందరికీ మరణాత. మరణాత. చిన్న ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, మహోన్నతమైన మా దేవ, మీకు అనేకమైన వందనములు, స్తుతులు, ప్రణతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఖాళీ హృదయములతో ప్రభువాన్ని సన్నిధికి వచ్చాం. దేవా, నిండైన హృదయముతో నన్ను, నా కుటుంబమును, నా సంఘమును, నా గ్రామమును నిండైన హృదయముతో నింపుమని యేసు నామములో వేడుకొనుచున్నాం పరమ తండ్రి. కూర్చోండమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. సరే, పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 58వ అధ్యాయము. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుటయు, కాడి మోను మేకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. అందరూ ఒకసారి చెప్పండి అమ్మా. ప్రతి కాడిని విరగొట్టుటయు. అందరూ చెప్పాలి. ప్రతి కాడిని విరగొట్టుటయు. ప్రతి కాడిని విరగొట్టుటయు. దేవుడి వాక్యమును దీవించునుగాక. త్రిత్వ దేవుని ఆశీర్వాదం సదా మనకు తోడయుండును గాక. మరి గొప్ప అవకాశం నాకు కల్పించిన త్రియేక దేవునికి, అదేవిధంగా బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు శ్రీ ఎం దేవదాసయ్య గారికి వందన మరణాతలు. మరణాత. మరి ఈరోజు 3 ప్రాముఖ్యమైన మాటలు మీతో మాట్లాడాలని ప్రభు యొక్క ప్రేరేపణ బట్టి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. అమ్మ, ఎన్ని మాటలు? 3 మాటలు. మొదటి మాట నామకార్థము అనే భక్తి, లేకపోతే నామకార్థము అనే పాపము, లేకపోతే నామకార్థము అనే జీవితము. రెండవది చూస్తే దుష్ట స్వభావము కలిగిన పాపము. రెండవది మనం చూస్తే దుష్ట స్వభావము కలిగిన పాపము. మూడవది మనము చూస్తే కన్నీళ్ళ ఉపవాసము. మూడవది కనుక మనం చూస్తే కన్నీళ్ళ ఉపవాసము. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. మరి చదవబడిన వాక్యము మనం చూస్తే మనందరము కూడా మరి ఉపవాసం ఉండి దేవుని దగ్గరికి వచ్చిన వారమై ఉన్నాం. అందుకే యెషయా ప్రవక్త అంటున్నారు, ప్రతి కాడి విరగొట్టుటయు అని రాయబడి ఉంది. అంటే మన యొక్క కాడి అంటే నీ జీవితములో ఉన్న సమస్య ఏదైనా, నీ జీవితములో ఉన్న ఇబ్బంది ఏదైనా, నీ జీవితములో ఉన్న ఏ సమస్య అయినా సరే విరగొట్టుకోవడానికి ఒకే ఒక్క మార్గం ఏంటంటే అదే ఉపవాస ప్రార్థన. అమ్మ, ఏంటంట? ఈ ఉపవాస ప్రార్థన విరగొట్టుకోవడానికి మీరందరూ వచ్చిన వారై ఉన్నారు కాబట్టి
మీరు మొదటిగా దేనిని విరగొట్టుకోవాలంటే నామకార్థము అనే పాపాన్నే మీరందరూ కూడా విరగొట్టుకోవాలి. అమ్మ, దేని విరగొట్టుకోవాలి? నామకార్థం అనే పాపమును గనక మీరు విరగొట్టుకోకుండా, మీరు లోకముతోనూ సహవాసము చేసి, దేవునితోనూ సహవాసము చేసి, మేము దేవునిలోనే ఉన్నామనే భ్రమలో మీరుంటే, దేవుని యొక్క విశ్వాసములో మేము ఉన్నామనే భ్రమలో మీరుంటే గనక, దేవుడు అంటున్నాడు, బలా నమ్మకమైన చెడ్డ దాసురాలా అంటున్నారు. అమ్మ, ఏమంటున్నారంట? బలా నమ్మకమైన చెడ్డ దాసురాలా అంటున్నారు. కాబట్టి మొదటిగా దేనిని మీరు విరగొట్టుకోవాలంటే నామకార్థం అనే భక్తిని మీరు విరగొట్టుకోవాలి. అమ్మ, దేన్ని విరగొట్టుకోవాలి? సరే, ఒకసారి నామకార్థము గురించి మరి దైవజనులు 3 మాటలు తెలియపరిచిన వారై ఉన్నారు. మరి మీరందరూ కూడా ఉపవాసం చేస్తున్నారు. మరి ఎలా చేస్తున్నారంటే దైవజనులు అన్నారు, ఒకరు చేయుచున్నారని మనము చేస్తున్నామని అన్నారు. అమ్మ, ఎలాగంట? ఒకరు చేస్తున్నారని మనము చేస్తున్నాం. రెండవది, తప్పదు గనుక చెయ్యాలని చేస్తున్నాం. అమ్మ, ఏంటంట? తప్పదు గనుక చెయ్యాలని చేస్తున్నాం. మూడవది, చెయ్యకపోతే ఇతరులు ఏమైనా అనుకుంటారేమో అని, చెయ్యకపోతే నా ఇంటి పక్కనున్న వారు ఏమైనా అనుకుంటారేమని, చెయ్యకపోతే సంఘ గురువు ఏమైనా అనుకుంటారేమని, చెయ్యకపోతే సంఘ విశ్వాసులు ఏమైనా అనుకుంటారేమని, చెయ్యకపోతే సన్నిధి స్త్రీలు ఏమైనా అనుకుంటారేమని, చెయ్యకపోతే నా భర్త ఏమైనా అనుకుంటారని, నామకార్థముగా ఈ 3 విషయాల్లో గనక మీరు చేస్తే మీరందరూ ఎలాంటి వారంటే నామకార్థమైన భక్తి కలిగిన వారు. అమ్మ, ఎలాంటి వారంట? సరే, ఒకసారి మనం చూద్దాం మరి పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయము. మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయము 26వ వచనం నుండి మనం చదివితే గనక, గుడ్డి పరిసయుడా గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి అగునట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయుము. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చిన వాని ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నది. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగబడుచున్నారు గాని లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారని రాయబడి ఉంది. ఇక్కడ 2 వస్తువులను మనకే దేవాది దేవుడు మనకు చూపిస్తూ ఉన్నారు. ఒకటి, పల్లెమును మనిషితో పోలుస్తూ ఉన్నారు. అమ్మ, పల్లెమును దేనితో పోలుతున్నారు? పల్లెమునంట ఎలా శుభ్రం చేస్తారు? అమ్మ, పల్లెమును ఎలా శుభ్రం చేస్తారు? అక్కడ అంటా ఉన్నారు, వెలుపల శుభ్రము చేయునట్లుగా అని రాయబడి ఉంది. మరి చాలా మంది తెల్లని వస్త్రములు మరి ధరించిన వారై ఉన్నారు. మీరిప్పుడు దేన్ని శుభ్రము చేసుకున్నారు? మనిషికి కనబడే శరీరాన్నే, వస్త్రాన్నే మీరు శుభ్రము చేసుకున్నారు. కానీ దేన్ని శుభ్రము చేసుకోలేదంటే కనబడని హృదయాన్ని మీరు ఏం చేసుకోలేదు? శుభ్రం చేసుకోలేదు. అందుకే మొదటిగా పల్లెములో ఉన్న వెలుపల స్వభావమును గురించి చెప్పారు. తర్వాత అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయులారా అని పలికి మీరు సున్నపు కొట్టిన సమాధులను పోలి ఉన్నారన్నారు. అమ్మ, దేన్ని పోలి ఉన్నారంట? ఇప్పుడు ఎంతమంది సమాధులను మీరు చూశారు? అమ్మ, ఎంతమంది మీరు సమాధులు చూశారు? సమాధి వెలుపల ఎలా ఉంటుంది ఒకసారి మీరు చెప్పండి. అమ్మ, ఎలా ఉంటుంది? వెలుపల వారి వారి స్థితులను బట్టి, కొంచెం లేని వారైతే వారు మట్టితో శుభ్రం చేసి అయినా సరే దాంట్లో వైట్ అంతా వేసి దాన్ని వెలుపల ఏం చేస్తున్నారు? శుభ్రం చేస్తున్నారు. కొంచెం బాగా మధ్య తరగతి వారు అనుకో, దానికి మరి రూపముగా అలంకరించి దానికి పెయింట్ వేసి వైట్ రూపంలో అలంకరిస్తున్నారు. ఇంకా కొంచెం బాగున్నవారు చూస్తే
ఆ సమాధికి వైట్ అనే టైల్స్ అంటించి ఇంకా దాన్ని ఏం చేస్తున్నారంటే శుభ్రముగా చూస్తున్నారు. కానీ దాని లోపల ఎలాగున్నది అని దేవునికి అవసరం. నీ పై స్థితి ప్రభువుకు అవసరం లేదు, కానీ నీ అంతరంగమైన స్థితి ఎవరికి అవసరం? దేవునికి అవసరమై ఉంది. అందుకే ఇక్కడ అంటున్నారు చూడండి 27వ వచనములో, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు గనుక అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చిన వాని ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నది అని రాయబడి ఉంది. మనిషికి ప్రతి వారికి కూడా లోకం బయట పాప స్థలములో నుండి పరిశుద్ధ స్థలములోనికి మీరు వచ్చారు. పాప స్థలములో మనుషులు ఎలాగుంటారంటే నీ పై స్థితిని చూస్తారు. నువ్వు డబ్బు ఉన్నవాడువా, వస్త్రం బాగుందా, నీ ఇల్లు బాగుందా, నీవు ఎలాగున్నావా నీ పై రూపము చూస్తారు. కానీ ఆ స్థలమును విడిచిపెట్టి పరిశుద్ధ స్థలములోకి వచ్చిన నీవు ఏది శుద్ధ అవ్వాలంటే నీ హృదయము శుద్ధ అవ్వాలని ప్రభువు చెప్తున్నారు. అమ్మ, ఏది శుద్ధ అవ్వాలంట? హృదయము అన్నిటికంటే ఎలాంటిదంటది? ఘోరమైన పాపము కలిగినదని బైబిల్లో రాయించారు. అందుకే చాలా మంది అంటారు, మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకోండి అన్నారు. అమ్మ, ఏటిని చింపుకోవాలంట? వస్త్రములు చింపుకోవడం కాదు. దేన్ని చింపుకోవాలి? హృదయములను చింపుకోవాలంటారు. అంతే. అంటే అంతరంగములో పైకి మీరు అందముగా కనబడుతూ ఉన్నా మీ అంతరంగములో ఏముందంటే ఇక్కడ అంటా ఉన్నారు, సమస్తమైన కల్మషములతో నిండి ఉన్నది అన్నారు. అమ్మ, ఎలాగుందంట? మనము మన అంతరంగములో కల్మషమైన అనేకమైన ఆలోచనలు కలిగి ఉంటాం. కానీ పైకి ఎలా కనపడతామంటే సున్నపు కొట్టిన సమాధులను పోలి ఉంటాం. ఎందుకంటే ఈ ఉపవాస కూడికలు మీలో నామకార్థమైన జీవితమును తొలగించి మంచి జీవితములో నడిపించడానికే దేవుడు ఒక అవకాశం ఇది ప్రభు ఇచ్చిన వారు అయ్యున్నారు. అంత మాత్రమే కాకుండా ఇంకో మాట అంటున్నారు 28 మనం చదివితే, మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగబడుచున్నారు గాని లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారని రాయబడి ఉంది. అమ్మ, లోపల ఎలా ఉన్నారంట? వేషధారణతోనూ. అమ్మ, ఎలాగున్నారు? వేషధారణతోనూ అక్రమముతో నిండి ఉన్నారన్నారు. అందుకే ఈ నామకార్థమైన మీరు ప్రార్థన చేయడం ద్వారా మీకు ఏమొస్తాయంటే దైవజనులు అన్నారు, నామకార్థమైన భక్తి, నామకార్థమైన పాపము, నామకార్థమైన జీవితములో మీరు ఉండడం ద్వారా మీరు చేసే ప్రార్థన ద్వారా అది నెరవేరకపోవడం మాని మీకు ఏమొస్తున్నాయంటే దైవజనులు అన్నారు, మొదటిగా మీకు అపాయం వచ్చును అన్నారు, రెండవదిగా గొప్ప గండములు వచ్చును అన్నారు, మూడవదిగా గొప్ప పాప శోధన వచ్చును అన్నారు, నాలుగవదిగా మనుషులు గుర్తుపట్టలేని ఒక మాయా స్వరూపం మిమ్మల్ని ఆనుకొనును అన్నారు. మరి తర్వాత మనం చూస్తే అనుకొనని ఒక కష్టము, అనుకొనని ఒక రోగము, అనుకొనని ఒక ఇబ్బంది, ఇవన్నీ కూడా ఈ నామకార్థమైన భక్తిలోను, నామకార్థమైన పాపములోను, నామకార్థమైన జీవితములో ఉన్నాయి. కాబట్టి ఈ నామకార్థమైన భక్తిని, పాపమును, జీవితమును తొలగించుకొని పరిశుద్ధతలోనికి లేకపోతే యథార్థతలోనికి మీరందరూ కూడా రావాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా ఈ నామకార్థమైన భక్తి గురించి దైవజనులు ఒక మాట అన్నారు. ఏంటంటే భక్తులు స్తుతి చేస్తారో, నామకార్థ భక్తులు ఏం చేస్తారంట? ఆమె ఏం చేస్తారు? మొదటి భక్తులు ఏం చేస్తారంట? భక్తులు ఏం చేస్తారు? అమ్మ, అర్థమవుతుందా? అర్థం అవ్వట్లేదా? మొదటిగా భక్తులు ఏం చేస్తారంటే స్తుతి చేస్తారన్నారు. నామకార్థ భక్తులు ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తారు అన్నారు. అమ్మ, ఏం చేస్తారంట? ఈ ప్రార్థన, నామకార్థ ప్రార్థన మీరు ఎంతో విశ్వాసముతో చేయాలనుకుని మీరు మోకరిస్తారు. మీరు మోకరించిన తర్వాత మీ ప్రార్థన ఒకటి వాడుక చెప్పున చేస్తారు, 2 అలవాటుగా చేస్తారు, 3 బహుదూరముగా విస్తరించి చేస్తారు, 4వది మనుషుల మెప్పు కొరకు చేస్తారు. ఇవన్నీ మంచియే.
కానీ మీ మనసులో ఏముందంటే నామకార్థము అనేది ఉంది. ఇంకా వెళ్ళాలంటే నైజము అని ఉంది. అమ్మ ఏముందంట? మీలో నైజం అనే పాపం ఉంది, నామకార్థం అనే పాపం ఉంది. కాబట్టి దైవజనులు అన్నారు, మీ ప్రార్థన పైకొప్పు కూడా దాటట్లేదు అన్నారు. అమ్మ ఏమి దాటట్లేదంటే మీ ప్రార్థన, అమ్మ మీ ప్రార్థన ఎక్కడ దాటలేదు? మీ ప్రార్థన పరలోకంకి వెళ్తుంది అనుకుంటున్నారేమో. మీ ప్రార్థన ఎక్కడికి వెళ్ళట్లేదంటే పైకొప్పు వరకే వెళ్తుంది. ఎందుకు వెళ్తుందంటే కొంతమంది గట్టిగా ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత మీ సౌండ్ ఎక్కడికి వెళ్తుందంటే, ఎక్కడికి వెళ్తుంది? లేకపోతే ఆ యొక్క ఏమంటారు డోర్లు దాటి కానీ, లేకపోతే బిల్డింగ్ యొక్క పైకొప్పు దాటి కానీ వెళ్తుంది, అక్కడే ఆగిపోతుంది. కానీ దేవుడు సింహాసనం ఉన్న పరలోకములో దేవుడు కూర్చుని ఉన్న పాదముల దగ్గరకు మీ ప్రార్థన వెళ్ళట్లా. ఎందుకు వెళ్ళట్లేదంటే ఒకటి మీలో నామకార్థమైన భక్తి ఉంది. రెండవది ఎవ్వరూ పోగొట్టలేరు, నైజము మీలో ఉండిపోయింది. అమ్మ ఏముండిపోయిందంట? ఈ నైజము ఎలాంటిదంటే ఒక మనిషి మరొక మనిషి బాగోవాలని కోరుకోవాలి. కానీ ఈ నైజం ఏం చేస్తుందంటే నీలో ఒక నైజ పాపం ఉండిపోయింది. కాబట్టి నేను బాగోవాలి, నా భర్త బాగోవాలి, నా బంధువులు బాగోవాలి, నా చిన్నమ్మ బాగోవాలి, నా చిన్నాన్న బాగోవాలి, నా పక్కవాడు పోయినా పర్లా, నా ఎదుటివాడు పోయినా పర్లా, టిట్టేళ్ళు పోయినా పర్లా, ఎవరు బాగోవాలంటే నేను, నా కుటుంబము, నా బంధువులు బాగోవాలనే ఒక నైజము మీలో ఉంది. ఈ నైజం అంట చనిపోయేంత వరకు మీలో నుండి పోదంట. అమ్మయ్య ఏం పోదంట? మొదటిగా మీరు పోగొట్టుకోవలసింది ఏంటంటే నైజము అనే పాపాన్ని మీరు పోగొట్టుకోవాలి. అందుకే మరి మీరు అలవాటుగా చేస్తూ ఉన్న ఈ నామకార్థమైన ఈ యొక్క మేఘాలు మీరు పోవాలంటే దైవజనులు అన్నారు, మొదటిగా మీరు కనిపెట్టాలి అన్నారు. మొదటిగా మీరు మనోనిదానము కలిగి ఉండాలన్నారు. తర్వాత మీరు ధ్యానములో ఉండాలన్నారు. మీరు ధ్యానములో ఉన్న తర్వాత నామకార్థమైన మేఘాలు పోతాయంట. అమ్మ ఏం పోతాయంట? నామకార్థమైన మేఘాలు పోయి యథార్థమైన ప్రార్థన వస్తుందంట. అమ్మ ఏం వస్తుందంట? నామకార్థమైన పాపము పోయి ఏ పాపం వస్తుంది? యథార్థమైన అనే పాపం వస్తుంది. ఎందుకంటే దీని గురించి చాలా రాయించిన వారు అయి ఉన్నారు. ఒకసారి మనం చదివితే ఈ నామకార్థం అనే పాపం గురించి మనం చూస్తే మరి మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయము 5వ వచనం, ఇవన్నీ మీరు తొలగించుకుంటే నామకార్థమైన మేఘాలు పోయి యథార్థమైన ప్రార్థన మీకు వచ్చునన్నారు. అమ్మ ఏం పోయంట? నామకార్థమైన మేఘాలు పోయి ఏమొస్తుందంట? యథార్థమైన ప్రార్థన వస్తుంది. అందుకే ఇక్కడ 5వ వచనాన్ని మనం చదివితే మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీయు చేయుదురు, తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేసుదురు అని రాయబడి ఉంది. ఇప్పుడు అందరికీ కూడా ఈ భక్తిలోనే మనుషులందరూ నడుస్తూ ఉన్నారు. మనుషులందరూ ఈ స్థితిలోనే ఉన్నారు. ఎలాగంటే మీ పనులన్నీ ఎవరు కనబడాలి? అమ్మ ఎవరు కనబడాలి? దేవుని కనబడాలా? మనుషులు కనబడాలా? అమ్మ దేవుని కనబడాలి. ఇక్కడ నామకార్థమైన భక్తి మీలో ఉంది. కాబట్టి ఇక్కడ ఏమంటా ఉన్నారంటే మీరు మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు, తమ రక్షరేఖలు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాని చేస్తారు. వాళ్ళు చేసేది ఎంత పని చేస్తారో ఎంత చెప్తారు. మీరేం చేస్తారు? ఆడు ఎంత చెప్తే మీరెంత చేస్తారు? ఎంత చేస్తారు? అది దేవునికి విరుద్ధం. మనుషులకు కనబడాలని ఏది చేసినా అది వ్యర్థం. మీరు ఎంత చేసి మీ యొక్క అక్షరేకులు ఎంతెంత పెద్దవి చేసినా అవన్నీ ఏంటంటే వ్యర్థమై ఉన్నవన్నాం. అందు మరొకటి చదివితే 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము
రెండో వచనం నుండి మనం చదువుకుంటే గనక ఎలాగనగా ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షులు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, చదవండి, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించు వారై ఉన్నారు. పైకి భక్తి గలవారి వలె నుండి దాని శక్తిని ఆశ్రయించని వారై ఉందురు. అట్టి వారికి మీరు ఎలాగుండాలంట? విముఖుడమై ఉండమన్నారు. మీరు ఎలాగున్నారంటే పైకి భక్తిగా కనబడుచున్నారు కానీ లోపల ఎలాగున్నారంట? దాని శక్తిని ఆశ్రయించలేని, దేవుని శక్తిని ఆశ్రయించలేని మనుషులుగా ఉన్నారని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. ఇలాంటి వీటికి మీరు ఎలాగుండాలంటే విముఖుడుగా ఉండుము అని ప్రభు రాయిస్తూ ఉన్నారు. కాబట్టి నామకార్థమైన మేఘములు తొలగి మీ ప్రార్థన యథార్థమైన ప్రార్థన రావాలంటే కొన్ని దాటాలంటండి. అమ్మ, ఏం దాటాలంట? యథార్థమైన ప్రార్థన ఎలా చేయాలో కూడా ప్రభు సెలవిచ్చిన వారై ఉన్నారు. ఇప్పుడు దాకా మీరు ఏం చూసారంటే మేము భక్తిలో ఉన్నాం అనుకుంటున్నారు, కానీ మీరందరూ ఎలాగున్నారంటే నామకార్థమైన భక్తి కలిగిన వారై ఉన్నారు. నామకార్థమైన మేఘములు తొలగి యథార్థముగా ప్రార్థన చేయాలి. మీరు యథార్థముగా ప్రార్థన చేస్తే మీ ప్రార్థన వేటిని దాటుకుని వెళ్తున్నాయో కూడా దేవదాసయ్య గారు తెలియపరిచిన వారై ఉన్నారు. మొదటిగా మీరు నామకార్థముగా ప్రార్థన చేస్తే మీ ప్రార్థన ఎక్కడికి వెళ్ళింది? అమ్మ, ఎక్కడికి వెళ్ళింది? స్లాబ్ దగ్గరికి వెళ్ళింది. ఎందుకు? మీ వాయిస్ ఎక్కడ దాకా వినపడుతుందో అక్కడ దాకానే వెళ్తుంది. అక్కడ దాటి ఎక్కడికి వెళ్ళట్లా. ఇప్పుడు మీరు నామకార్థమైన మేఘాలు తొలగించుకుని యథార్థమైన ప్రార్థనలోకి మీరు వస్తే దైవజనులు అన్నారు. మొదటిగా ఈ యథార్థమైన ప్రార్థన మీ శరీరమును దాటుతుంది అన్నారు. అమ్మ, దేనిని దాటుతుందంట? మొదటిగా మీ శరీరాన్ని దాటుతుందన్నారు. రెండవదిగా మీ ఇంటి పైకొప్పును దాటుతుందన్నారు. అమ్మ, దేనిని దాటుతుందంట? ఇంటి పైకొప్పును దాటును. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందంటే మేఘములోనికి చొరబడుతుందంట. అమ్మ, యథార్థ ప్రార్థన ఎక్కడ చొరబడుతుందంట? మేఘములోనికి చొరబడి ఆ తర్వాత నక్షత్ర మండలములను దాటిపోయి పరలోకము చేరి సింహాసనం మీద కూర్చుని ఉన్న దేవుని యొక్క పాదముల యొద్దకు మీ యథార్థమైన ప్రార్థన వెళ్తుందంట. మళ్ళీ చెప్తున్నాను మీకు అర్థమయ్యేలాగా. ఏది నామకార్థమైన ప్రార్థనో, ఏది యథార్థమైన ప్రార్థనో దేవదాసయ్య గారు విపులంగా రాయించారు. మొదటిగా మీరు యథార్థమైన ప్రార్థన దేన్ని దాటుతుందంటే మీ శరీరమును దాటుతుంది. శరీరమును దాటి ఎక్కడికి వెళ్తుందంటే పైకొప్పును దాటుతుంది. పైకొప్పు దాటి ఎక్కడికి వెళ్తుందంటే మేఘాలలోనికి చొరబడతా ఉంది. అమ్మ, ఎందులోకి చొరబడుతుందంట? మేఘాలలోనికి చొరపడి తర్వాత నక్షత్ర మండలములను దాటిపోయి పరలోకమందు సింహాసనం వేయబడుతూ ఉంది. సింహాసనం ముందు 24 పెద్దలు ఉన్నారు. 24 పెద్దలు ఒక్కొక్కడు అడుగుతూ ఉంటే ఈ 24 పెద్దల్ని దాటుకుని ఎక్కడికి వెళ్తుందంటే మీ ప్రార్థన సింహాసనం మీద కూర్చుని ఉన్న దేవుని యొక్క పాదముల దగ్గరికి వెళ్తుంది. ఇలాంటి ప్రార్థనకే ఎంత ధైర్యం కావాలి, ఎంత చొరువు కావాలి, ఎంత చురుకుదనం కావాలి, ఎంత వేగము కావాలి, ఎంత పరిశుద్ధత కావాలి అన్నది మీరందరూ కూడా ఆలోచించాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాం. దేవదాసయ్య గారు 3 మాటలు తెలియజేశారు. అమ్మ, ఏ మాటలో? మొదటిది పొరపాటు అన్నారు. అమ్మ, ఏంటమ్మా? రాసుకోండి, చాలా మంచి. మొదటిది పొరపాటు అన్నారు. రెండవది గ్రహపాటు అన్నారు. మూడవది అలవాటు అన్నారు. పొరపాటు ఏంటి? మొదటి ఆదివారం వైట్ చీరలు కట్టిరండి అన్నారు.
రాత్రి అంతా జ్ఞాపకం ఉంది మీకు, తెల్లారికి కూడా జ్ఞాపకం ఉంది, వెళ్ళిపోయే వరకు జ్ఞాపకం ఉంది. అప్పటికప్పుడే ఎవరో వచ్చారు మీ ఇంటికి చుట్టాలు, బైబిల్ అట్టేసుకున్నారు, బియ్యం బియ్యం డబ్బు పట్టుకున్నారు, కాను కట్టుకున్నారు, చుట్టాలు వచ్చారు, బైబిల్ని పట్టుకున్నారు మీరు. ఇప్పుడు మీరు ఏం చేస్తారో, చుట్టాలు వచ్చారు, ఇప్పుడు బైబిల్ కింద పెడతారా, బైబిల్లోకి మరి దేవుని దగ్గరికి వస్తారా? ఒకసారి మీరు నిజంగానే దేవుడి దగ్గరికి వస్తామన్న వారు చెయ్యి పైకి ఎత్తండి. అదిగో రారంట. ఏముంది మీలో ఇప్పుడు? పొరపాటు ఉంది. ఈ పొరపాటుకి ముందు చెప్పిన మాట ఏముంది మీ దాంట్లో? నామకార్థం ఉంది. వచ్చారనుకో ఒకసారి కూర్చోండి. మీరు ఎలాగ ఒక పరిశుద్ధ గ్రంథం అంటే విలువ లేని దాంతో లెక్కెడుతున్నారేమో. పరిశుద్ధ గ్రంథం చాలా విలువైంది, నిన్ను పరిశుద్ధంగా నడిపేది. దీన్ని చుట్టాలు వచ్చారనో, పాలుడు వచ్చాడనో, లేకపోతే ఎవరో ఒక 500 అట్టుకొచ్చారనో పక్కనెట్టేసి ముందు బీరువా తీసి బీరువాలో పెట్టేసి ఈ 500కి విలువ ఎక్కువ, బైబిల్కి విలువ తక్కువ అని పెట్టేస్తున్నారేమో. ఒక్కసారి బైబిల్ పట్టుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో పెట్టడానికే అవకాశం లేదు. మీరు ఇంట్లో పెడుతున్నారంటే మీరు ఇంకా నామకార్థమైన భక్తిలో ఉంటున్నారు. వచ్చేయండి, పట్టుకుని వచ్చి మీరు పెట్టుకోండి, చిన్న ప్రార్థన చేసుకోండి. దేవా, నీ బైబిల్ పట్టుకున్నావు, వచ్చాం, ఇదిగో నామకార్థమైన భక్తి తొలగించి, దేవా ఇదిగో కొన్ని ఇబ్బందులను బట్టి మనుషులు వచ్చారు నాయన, ఎల్లు ఒకసారి కనబడొద్దామని ప్రార్థన చేసి వెళ్ళండి. అప్పుడు మీరు నామకార్థములోనికి ఎందులోకి వస్తారంటే యథార్థతలోకి వస్తారు. దేవుడు అంటా ఉన్నారో పొరపాటునైనా క్షమిస్తారంట. అమ్మ, దేనికి క్షమిస్తారంట? ఎందుకంటే కొంతమంది తెలియకుండా పొరపాట్లు చేస్తారు, ఈ పొరపాట్లైనా క్షమిస్తారంట. రెండవది గ్రహపాటు అన్నారు. అమ్మ ఏంటంట? ఏంటి గ్రహపాటు? అమ్మ గ్రహపాటు అంటే ఏంటి? గ్రహపాటు అంటే ఏంటి అమ్మా? మీకు ఎవరికి తెలియదులేండి, ఎందుకంటే మనం అందరం ఇంకా ఎక్కడున్నామంటే నామకార్థంలోనే ఉన్నాం. కాబట్టి గ్రహపాటు ఏంటంటే మరి ఒకటి కర్మ బాగోకో, 2 పరిస్థితి బాగోకో, 3 సమయము బాగోకో జరిగేదాన్ని ఏమంటారంటే అమ్మ ఏమంటారో గ్రహపాటు అంటారు. ఇప్పుడు మరి విజయవాడలో ఒక ఫ్లడ్ వచ్చింది. ఎలాగొచ్చింది? మనుషుల ద్వారా వచ్చిందా? కర్మ బాగోక, పరిస్థితి బాగోక అక్కడ రాగానే అక్కడ వారందరూ కూడా మునిగిపోయారు. రెండవది రష్యాలో మొన్న ఒక తుఫాన్ వచ్చింది. అది అందరికీ ఉపయోగకరమైన సందర్శించే ఒక ప్రదేశం, అందరూ చూసే ప్రదేశం. కర్మ బాగోక, గ్రహపాటున దేవుణ్ణి మరిచి, దేవుని మందిరమును మరిచి లోకములో తిరుగుతున్నారు. కాబట్టి నేను ఆనాడన్నట్లుగా ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అనే ఆశలో ఉన్నారు. కాబట్టి ఎవరిని ఎప్పుడు నాశనము చెయ్యాలో దేవాది దేవుడు అయిన ప్రభు ఒక్కడికే తెలుసు. వారి దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ ఎవరు లేరంటే ప్రభువు లేరు. అందుకే పరిస్థితి బాగోక, కర్మ బాగోక, సమయము బాగోక వెంటనే దేవుని ఉగ్రత 252 కిలోమీటర్ల వేగముతో వేసిందంటండి గాలి. మీరందరూ చూశారు. కార్లు ఎగిరిపోయినాయి, మనుషులు ఎగిరిపోతా ఉన్నారు. కారు ఎన్ని కేజీలు ఉంటా చూడండి, కారు ఎగిరిపోయింది. అక్కడ దాకా ఎందుకు, విజయవాడలో చూడండి, కుర్చీలు దాచుకున్నారు, ఫ్రిడ్జ్లు దాచుకున్నారు, ఏసీలు దాచుకున్నారు, మంచాలు దాచుకున్నారు. వర్షం వచ్చిన తర్వాత ఎక్కడికి అట్టుకెళ్ళడానికి లేక మనుషులే బతకలేకపోతున్నారని మనిషినైనా కాపాడుకుందామని వస్తువులన్నీ విడిచెళ్ళారు. ఈ తుఫానికి ఏమైనాయి అంటే కుర్చీలు కొట్టుకుపోయినాయి, ఫ్రిడ్జ్లు కొట్టుకుపోయినాయి, ఏసీలు కొట్టుకుపోయినాయి, అన్నీ కొట్టుకెళ్ళిపోయినాయి. తేరు చూసిన తర్వాత అంట 1 కిలోమీటర్ అంత దూరములో 6 అడుగుల ఎత్తు వరకు ఈ వస్తువులన్నీ కనపడ్డాయంట. ఎన్ని కిలోమీటర్లు అంట? 1 కిలోమీటర్ దూరములో 6 అడుగులు ఎత్తు వరకు. మీరు దాచుకున్న ఇదే శాశ్వతం అనుకున్న నీ కుర్చీ పోయింది, ఫ్రిడ్జ్ నాకు శాశ్వతం అనుకున్న ఫ్రిడ్జ్ పోయింది, ఏసీ శాశ్వతం అనుకున్న ఏసీ పోయింది. ఒకటి కారు అయితేనంట 5 కిలోమీటర్ల దూరం కొట్టుకుని ఎక్కడో పొలాల మూలన పడి ఉందంట. మీకు కనపడ్డాయని నేను చెప్పండిలా. ఏది శాశ్వతం అనుకున్నారు?
కారు శాశ్వతం అనుకున్నారు, ఇల్లు శాశ్వతం అనుకున్నారు, కుర్చీలు శాశ్వతం అనుకున్నారు, ఫ్రిడ్జ్లు శాశ్వతం అనుకున్నారు, అయ్యి ఏసీలు శాశ్వతం అనుకున్నారు. మనిషికే గ్యారంటీ లేదు. దేవుని ఉగ్రత వచ్చిందంటే ఎలా కొట్టుకుపోతామో తెలియదు. దీనిని ఏమన్నారంటే గ్రహపాటు అన్నారు. దేవుడంట పొరపాటునైనా క్షమిస్తారంట, గ్రహపాటునైనా క్షమిస్తారంట. ఎందుకంటే ఇది కర్మ బాగోకో, పరిస్థితి బాగోకో, సమయము బాగోకో, నీ ప్రమేయము లేకుండా వచ్చింది కాబట్టి వీటికి ఏమిస్తాడంట. మూడవది అలవాటు. అమ్మ ఏంటంట? దీన్నంట ప్రభు క్షమించరంటండి. అమ్మ దేన్నంట? ఎందుకు? మాట మాటకే ఏం చేస్తున్నావు నువ్వు? నీకు తెలియట్లేదు, పాపం అలవాటైపోయింది. ఒకప్పుడంట 4 గోళ్ళ మధ్య పాపం చేసేవారంటండి. ఇప్పుడు బహిరంగంగా చేస్తున్నారు. చూతే చూసారులేండి, అరే నాకు ఎత్తున్నారేంటి, వాళ్ళు నాకు పెడుతున్నారేంటి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? బహిరంగంగా చేస్తున్నారు. అందుకే ప్రభు అన్నారు, గోడలకి చెవులుండు ప్రియులారా, అవి ఏం చేస్తాయంట. ఏంటి మీకు రావేంటి? చెప్పండి ఒకసారి, మీరు అందరూ చెప్పండి. గోడలకే అమ్మ ఎట్లకి. కాబట్టి దేవుని వాక్యం వినుచున్న వారలారా, అలవాటుగా చేసే పాపం ఏదైనా సరే దేవుడు క్షమించడు అనమాట. అమ్మ దేన్ని క్షమించడంట? అలవాటు పాపం, ఎవరు చూడట్లేదని పాపం, ఎవరు లేరనుకునే పాపం, తల్లిదండ్రులు చూడట్లేదనుకునే పాపం, బంధువులు చూడట్లేదనుకునే పాపం, ఇరుగు పొరుగు వారు చూడట్లేదనుకునే పాపం, పగల చూస్తారేమనుకుని 12 దాటిన తర్వాత రా అనుకునే పాపం. ఇవన్నీ ఏంటంటే అలవాటు రూపంగా వచ్చే పాపం. దేవుడు పొరపాటునైనా క్షమిస్తారు కానీ, గ్రహపాటునైనా క్షమిస్తారు కానీ దేన్ని క్షమించరంట? అలవాటుగా చేసే పాపాలనే దేవుడు క్షమించడని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఒక సంఘటన మీ అందరికీ తెలియపరుస్తాం. ఒక ప్రాంతంలో, మరి మీ అందరికీ తెలుసు, టీవీలో చూస్తారు, మరి పాముల్ని పెంచుతారు. అమ్మ ఎంతమంది తెలుసు? పెంచుతారా పెంచరా? టీవీలు చూస్తారా? అలాగంట ఒక్కొక్కరికి ఇష్టం. ఒకరు కుక్కను పెంచేవాళ్ళు ఉన్నారు, ఒకడు కోడిని పెంచేవాడు ఉన్నాడు, ఒకని పిల్లిని పెంచేవాడు ఉన్నాడు. ఇలాగంట అందరూ ప్రేమింతంటే పెంచుతుంటే ఒకడంట పాముని పెంచుకుందాం అనుకున్నాడంట. అమ్మ దేన్ని పెంచుకుందాం అన్నాడంట? అమ్మ మీ అందరికి అర్థమవుతుందా? ఒక ఆయన దేన్ని పెంచుకుంటున్నాడు? పాముని పెంచుకుంటున్నాడు. ఎలా పెంచుకుంటున్నాడంటే ఒక గాజు డబ్బా కొన్నాడంట. అమ్మ ఏం కొన్నాడంట? మీరు చెప్పాలి, ఏం కొన్నారు? గాజు డబ్బా పెట్టి మరి అందులో కొంత ఓకేసి ఏం వేశారంట? ఓకేసి ఓకలో పాముని పెట్టాడంట. ఏం పెట్టాడంట? పాముని పెట్టి, మరి పాముకి ఆకలేద్ది కదా, ఆకలేద్దే ఇదా? ఆకలేస్తుంది కాబట్టి ఆ టీవీ ఓకలో ఏం పెట్టాడు? పాము పెట్టాడు. ముందు ఏముంది? ఒక బాక్స్లో ఓకేసి ఓకలు ఏం పెట్టాడు? పాముని పెట్టాడు. పాముని పెట్టి దానికి ఆకలేస్తుందండి, రోజుకో ఎలకనేస్తున్నాడంట. అమ్మ దేన్ని వేస్తున్నాడు? ఎలకనేస్తున్నాడంట. ఎలకనేస్తుంటే పాము రోజు తినేస్తుందంట. ఒక రోజు ఏమైందంటే పడుకుందంట. ఎవరు పడుకున్నారు? పాము పడుకుంటే ఎలకనేసాడంట. అందులో దేన్ని వేసాడు? ఎలకనేసుకుంటే ఎలక చాలా తెలివైందంట. అమ్మ మనలాగే ఏమైంది? తెలివైందంట. ఈ పాము ఒకవేళ ఎగితే నన్ను చంపేద్దామనుకుని ఓకేసి కప్పెడుతుందంట. అమ్మ ఏమేసి కప్పెడుతుంది? మీకు అర్థమవుతుందా? ఏమేసి కప్పెడుతుంది? మరి ఇవన్నీ దాటుకోవాలి కాబట్టి చెప్తున్నాను. ఏమేసి కప్పెడుతుంది? ఓకేసి కప్పెడుతుందంట. నిద్రోయి లేచిందంట. ఆమె ఏం లేచింది? లెగితేనంట ఒకేసారి ఒకదానికి ఏమన్నా ఏండి బరువా నక్క ఎలుక తెలుగు చూడండి, ఎలుకతో పోల్చాడు. మనము కూడా అలాగే పాపాన్ని ఓకతోనూ ఈ 4 గోళ్ళ మధ్య కప్పెడదాం అనుకుంటారు. అలాగంట ఈ ఓకంతా వేసి పాముని కప్పెట్టేస్తే అది నిద్రోయి లెగిసేటప్పటికంట ఒకేసారి లెగిసి బలవంతంగా దేని పట్టుకుందంట? అమ్మ దేని పట్టుకుంది? ఎలకను పట్టుకుంది. ఎలకను పట్టుకునేటప్పటికి అరే అది అనుకుంటుందంట, ఇంకా సావలేదంట అనుకుంటుంది మనసులో. ఎలక దొరికిపోయింది, మనం దొరకమనుకుంటాం, దొరికిపోయి అంటుందంట, ఎంతో కేసు కట్టాను, దాని ఆలోచన చూడండి, ఎంత పొరు వేసి కట్టాను, ఒకేసారి లెగిసి దేని పట్టుకుంది? నన్ను పట్టుకుంటుంది అందరు.
పాపము కూడా అలాంటిదే అంటండి. మీరు ఊకతో కప్పెడదాం అనుకుంటారు, తల్లిదండ్రులు చూతలేదనుకుంటారు, నా అన్నీ చూతలేదనుకుంటారు, బంధువులు చూడట్లేదనుకుంటారు, ఇరుగు పొరుగు వారు చూడట్లేదనుకుంటారు. కానీ పాపము మిమ్మల్ని పట్టుకుంటుంది. అమ్మ, ఎవరు పట్టుకుంటుందంట? ఒక వాక్యం చదువుకుందాం, సంఖ్యాకాండము. మరి పాపం మిమ్మల్ని పట్టుకుంటుంది. ఇంకొక 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో ముగించేస్తాం. మరి తర్వాత అయ్యగారు ఉన్నారు కాబట్టి మరి దేవుని వాక్యం ఒకసారి మనం చదివితే గనక సంఖ్యాకాండము 32వ అధ్యాయము, సంఖ్యాకాండము 32వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. మీరు అట్లు చేయని ఎడల మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు. గనుక మీ పాపము మిమ్మును పట్టుకొనును. నీ పాపము నిన్నేం చేస్తుందంట? మిమ్మును పట్టుకొను. మిమ్మల్ని పట్టుకుంటుంది. ఒకసారి అందరూ నా ఇంక చూడండి అమ్మ, అందరూ ఒకసారి నా ఇంక చూడాలి. పాపాన్నే మనము కప్పుకోవాలనుకుంటున్నాం. దేనివల్ల? ఎలక వలె పాపాన్ని మనం ఏంటి కప్పుకోవాలనుకుంటున్నాం. కానీ పాపం ఏం చేస్తుంది మనల్ని? అర్థమవుతుందా? మన అందరం పాపాన్ని ఏం చేయాలనుకుంటున్నాం? కప్పెట్టేయాలనుకుంటున్నాం. ఊకలే కప్పెట్టేదో అనుకుంటున్నారు. కానీ పాపం ఏం చేస్తుందంట? ఏం చేస్తుంది? పట్టుకుంటుంది. వెంటనే దొరుకుతారనుకుంటారేమో. వెంటనే కాదు, తగిన సమయమందు మీ పాపము మిమ్మల్ని పట్టుకుని తగిన సమయమందు దేవుని ఎదుట, మనుషుల ఎదుట, గ్రామము ఎదుట మిమ్మల్ని అందరినీ కూడా నిలబెడద్ది. నువ్వు ఇంకా పాపాన్ని కప్పుకున్నావేమో. పాపాన్ని కప్పుకోవద్దు. పాపాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. నామకార్థమైన పాపం అనే, దుష్ట స్వభావం అనే పాపాన్ని మీరు ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఈ ఉపవాసములోకి వెళ్ళక ముందు ఒక మాట చెప్తానండి. మనందరికీ మనీ చాలా అవసరం. మనీకి ఎక్కువ ప్రిపరేషన్ ఇస్తాం. అందుకే చాలామంది భక్తులు ఒక మాట రాశారు అండి. ఏంటంటే, రాసుకోండి, చాలా ఇంపార్టెంట్. మనీ మేక్స్ మెనీ థింగ్స్ అన్నారు. అమ్మ, మనీ మేక్స్, ఒకసారి చెప్పండి. మనీ మేక్స్ మెనీ థింగ్స్, బట్ రాసుకోండి, బట్ మనీ మేక్స్ మెనీ థింగ్స్ అన్నారు. బట్ ప్రేయర్ మేక్స్ ఎవ్రీథింగ్ అన్నారు. అమ్మా, ఏంటంట? ఒకసారి చెప్పండి. మనీ మేక్స్ మెనీ థింగ్స్ అన్నారు, బట్ ప్రేయర్ మేక్స్ ఎవ్రీథింగ్ అన్నారు. మనీ కొంతవరకు మిమ్మల్ని కాపాడగలదు, కానీ ప్రేయర్, అందులో ఉపవాస ప్రేయర్, ఎవ్రీథింగ్. చాలామంది స్టేటస్లు పెడుతున్నారు, యు ఆర్ మై ఎవ్రీథింగ్ అంటున్నారు. ఈ మధ్యన అందరూ ఎడుతున్నారు. ఏమని ఎడుతున్నారు? ఆమె ఒక 10 రూపాయలు 50 రూపాయలు గిఫ్ట్ ఇచ్చింది అనుకోండి, ఆ గిఫ్ట్ ఫోటో తీసుకుని స్టేటస్ పెడతారు. ఏమని? యు ఆర్ ఎవ్రీథింగ్ అంటారు. ఎవ్రీథింగా ఏంటి? భర్త రాగానే ఎవ్రీథింగ్ ఉండదు, ఎవ్రీథింగ్ ఉండదు. వాళ్ళకే తెలుసు ఆ విషయం. అయ్యేదాకా ఏంటంట? ఈమె ఏంటి? ఎవ్రీథింగ్ అంటున్నారు. కానీ ప్రభు అంటున్నారు, మనీ మేక్స్ మెనీ థింగ్స్, బట్ ప్రేయర్ మేక్స్ ఎవ్రీథింగ్. ప్రతి విషయాన్ని పోగొట్టేది, ప్రతి విషయంలో విజయాన్ని ఇచ్చేది ఏంటంటే ప్రార్థన అయి ఉంది.